ది సేమ్ టైం ఇట్లా వర్షపాతానికి సంబంధించినట్లయితే అల్పపీడనం అంటాం, వాయుగుండం అంటాం, లేదా తుఫాన్ అంటాం, లేదా ఇంకో అసలు అల్పపీడనం అంటే ఏంటి, తుఫాన్ అంటే ఏంటి, వాయుగుండం అంటే ఏంటి? సో యాక్చువల్లీ మనకి ఇవన్నీ ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ లో ప్రెషర్ సిస్టమ్. సో ఒక బేసిక్ లో ప్రెషర్ అంటే మనకి సైక్లిక్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో లో ప్రెషర్ కంటే ఎక్కువ కొంచెం వీకర్గా ఉండేదాన్ని మనం ఉపరితల ఆవర్తనం లేదా ట్రఫ్ అంటాం. సో ఉపరితల ఆవర్తనం అంటే జనరల్లీ ఒక లైన్ ఆఫ్ విండ్ డిస్కంటిన్యూటీ, అంటే మనకి ఏదైతే గాలుల్లో అన్స్టెబిలిటీ అనేది వస్తుందో దాన్ని మనం ఉపరితల ఆవర్తనం కానీ లేకపోతే ద్రోణి అని అంటాం. సో దానివల్ల ఏమవుద్దంటే గాలులు మరీ ఎక్కువగా ఉండకపోయినా చెదురుమదురు వర్షాలనే ఉంటాయి. సో ఆ ఉపరితల ఆవర్తనం అంటే అది. నెక్స్ట్ ఇంకొంచెం బలపడడం అంటే ఆ యొక్క సెంటర్ అనేది ప్రెషర్ ఇంకా తగ్గింది అనుకోండి, అందులో ఉన్న ప్రెషర్ తగ్గింది అనుకోండి, అప్పుడు మనకి మన ద్రోణి కాస్త అల్పపీడనం లాగా మారుతుంది. సో అల్పపీడనం అంటే లో ప్రెషర్ ఏరియా. సో ఆ అల్పపీడనం వల్ల జనరల్లీ మనకి వర్షాలు అనేవి ఇంకా పెరుగుతాయి. ఉపరితల ఆవర్తనం వల్ల ఏదో మోడరేట్గా చెదురుమదురు ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనకి ఆ లో ప్రెషర్ ఇంటెన్సిఫై అయిందో అప్పుడు మనకి అల్పపీడనం అనేది ఫార్మ్ అవుతుంది. సో అల్పపీడనం ఫార్మ్ అవడం వల్ల ఏమవుద్ది, మనకి ఎక్కువగా విస్తారంగా వర్షాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. బట్ ఒకవేళ ఇప్పుడు ఈ అల్పపీడనం తర్వాత వచ్చేది మనకి వాయుగుండం. సో ఎక్కువగా మనకి జూన్ లేదా మనకి జూలై దాటిన తర్వాత అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ టైంలో మనకి అంటే ఈ జూన్ టు అక్టోబర్ వరకు అయితే మ్యాక్సిమం మనకి అల్పపీడనం లేదా తీవ్ర అల్పపీడనం, మహా అయితే ఇంకా డిప్రెషన్ అంటే వాయుగుండం వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి ఎప్పుడైతే అక్టోబర్ కానీ లేకపోతే నవంబర్ కానీ లేకపోతే సెప్టెంబర్ ఎండింగ్ ఈ టైం వస్తామో మనకి ఏంటంటే షియర్, అంటే మన వాతావరణంలో ఒక పారామీటర్ అని ఉంటుంది, షియర్ ఫోర్స్ అంటాము. సో ఆ షియర్ అనేది తగ్గడం వల్ల ఏమవుద్ది అంటే మనకి ఆ ప్రెషర్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు మనకి గాలుల వేగం అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ప్రెషర్ గ్రేడియంట్ వచ్చింది అనుకోండి, దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ విండ్ స్పీడ్. సో అప్పుడు గాలుల వేగం పెరగడం వల్ల ఏమవుద్ది అంటే మనకి ఆ యొక్క సిస్టమ్ అనేది ఇంకా ఇంటెన్సిఫై అవుతుంది. అండ్ మనకి విస్తారంగా వర్షాలని చెప్పాం అల్పపీడనం వల్ల, ఆ వర్షాలు అనేవి కాంపాక్టెడ్గా అయిపోతాయి, అంటే ఆ సెంటర్ దగ్గరకు వచ్చేస్తాయి. ఎక్కడో దూరంగా స్ప్రెడ్ అయిన వర్షాలు కాస్త సెంటర్ ఆఫ్ ద మన ఐ దగ్గర వచ్చేసడం వల్ల వాయుగుండం అనేది తర్వాత తీవ్ర వాయుగుండం, తర్వాత తుఫాన్, ఇంకా అంటే దాని యొక్క ఇంటెన్సిటీ బట్టి తుఫాను, తీవ్ర తుఫాను, తర్వాత అత్యంత తీవ్ర తుఫాను, తర్వాత పెను తుఫాను, తర్వాత ఇట్లా మనకి డిఫరెంట్ సైక్లోన్, సివియర్ సైక్లోన్, ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్, ఇట్లా మనకి డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఐఎండీ వాళ్ళు చేశారు. మన ఇండియాలో అయితే ఐఎండీ వాళ్ళు చేశారు, బట్ మన అమెరికాలో కానీ వాళ్ళకి డిఫరెంట్ ఏజెన్సీస్ వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ అనేవి చెప్తారు. సో ఇట్లా మనకి డిఫరెంట్ సైక్లోన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి బేస్డ్ అపాన్ ద ప్రెషర్ ఇంటెన్సిటీ అండ్ బేస్డ్ అపాన్ ద విండ్ స్పీడ్ అండ్ ఆల్సో బేస్డ్ అపాన్ ద కాంపాక్షన్ ఆఫ్ ద క్లౌడ్స్. ఓకే, వాతావరణానికి సంబంధించి ఏదో మేఘాలు, క్లౌడ్స్ సంబంధించినటువంటి ప్రెజరు దీనికి సంబంధించి ఐడెంటిఫై చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎండాకాలంలో వచ్చేసరికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండల తీవ్రతను ఎలా పసిగడుతూ ఉంటారు? సో ఎండల తీవ్రత మనకి ఎక్కువగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్యూరేషన్ ఆఫ్ డే లైట్ అనేది ఎక్కువ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ అనేది మనకి మాయిశ్చర్ కంటెంట్ అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు మనకి ఎండాకాలం, వర్షాకాలం డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎండాకాలంలో వచ్చేటప్పటికి సన్ అనేది భూమధ్య రేఖకి ఇంకొంచెం పైకి వస్తుంది, అంటే కరెక్ట్గా వర్టికల్లీ డౌన్వర్డ్స్ అనేది ఉంటుంది మే మంత్లో కానీ ఏప్రిల్ మంత్లో కానీ. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ అనేది పెరుగుతుంది. అంటే మనకి వింటర్ జస్ట్ 11 hours సన్లైట్ ఉంటుంది, బట్ మనకి సమ్మర్ సీజన్లో 13.5 hours అనేది ఉంటుంది. అంటే పొద్దున ఎప్పుడో 6 o'clock సన్ రైజ్ అయ్యి సాయంత్రం 7 లేదా కొన్నిసార్లు 6:45 ఆ టైం వరకు సన్ అని ఉంటుంది. సో ఈ మనకి డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ తో పాటు సన్ రేస్ అనేవి కంప్లీట్ గా వర్టికల్ గా పడడం వల్ల ఏమవుద్దంటే మనకి టెంపరేచర్స్ అనేవి ఇంక్రీస్ అవుతాయి. అండ్ కంబైన్ టు దట్ ఎప్పుడైతే మనకి డ్రై విండ్స్ వస్తాయో, అంటే జనరలీ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది ఒకటి అంటాము. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ అనేది జనరలీ ఎక్కువగా ఉంటాయి, 4200 calories. సో అది ఎక్కువ ఉండడం వల్ల మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ఎనర్జీ అనేది దానికి హీట్ అవడానికి పడుతుంది. ఒకవేళ మాయిశ్చర్ లేదనుకోండి టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా రైజ్ అయిపోతుంది, బికాస్ మన డ్రై విండ్ అనేది ఈజీగా మనం వేడి చేయొచ్చు. అట్లనే మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎప్పుడైతే మనకి ఉత్తర భారతదేశం నుంచి డ్రై విండ్స్ అనేవి వస్తాయో అప్పుడు మనకి క్లియర్ స్కైస్ అనేవి ఉంటాయి. క్లియర్ స్కైస్ ఉండడం వల్ల కంటిన్యూస్గా హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అనేది జరుగుతుంది. సో టెంపరేచర్స్ అనేవి మనకి 40 కానీ 42, 43 ఆ రేంజ్లో మనకి ఎక్కువ, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ జనరలీ వి క్లాసిఫైడ్ యాస్ హీట్ వేవ్స్, సివియర్ హీట్ వేవ్స్ అంటాం. నార్త్ ఇండియా నుంచి